దీనికి రీజన్ ఏందని చెప్పేసి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దానికి ముందుగా మీరు ఆ మూవీస్ ని చూసింటేనే ఈ వీడియోని చూడండి, లేదంటే ఆ మూవీస్ ని చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మొత్తం స్పాయిలర్స్ ఉంటుంది, తర్వాత మీ ఇష్టం. ఇంకా వీడియోలోకి వస్తే, విపరీతమైన హైప్ తో రిలీజ్ అయిన కూలీ అండ్ వార్ 2 రెండిటికి రెండు దెబ్బేసాయి. ఇవి ఇలా అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాటి గురించి మనం ఒక్కొక్కటిగా ఇక్కడ మాట్లాడుకుందాం. తమిళోళ్ళు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న 1000 crore అనేది ఈ మూవీతో ఫుల్ఫిల్ అవుతుందని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అందులోనూ ఇది లోకేష్ కనకరాజ్ యొక్క ఫిల్మ్ కావడం, ఇంకా మెయిన్ గా తన మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ అనేవి అలా ఉన్నాయి. ఇంకా అలానే ఇది ఎల్సీయూలో పార్ట్ అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం, లోకి మామ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు ఇది ఎల్సీలో పార్ట్ ఉండదని చెప్పేసి. అయినా సరే ఫ్యాన్స్ మాత్రం ఇది ఎల్సీలో పార్ట్ అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇంకా ముఖ్యంగా ఈ కాస్టింగ్, సూపర్ స్టార్ రజనీకాంత్, విలన్ గా నాగార్జున, సోబిన్, ఉపేంద్ర, అమీర్ ఖాన్, ఇలా ఇన్నేసి క్యామెస్ ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా మోనికా సాంగ్ అనేది హిట్ అయింది. ప్రమోషనల్ మెటీరియల్స్ అన్ని బాగా క్లిక్ అవడం, ఇలా ఇన్నేసి ఉండేసరికి ఏ మనిషి అయినా ఎక్స్పెక్టేషన్స్ అన్ని పెట్టుకోకుండా ఉండరు. అలా హైప్ అనేది పీక్స్ లో ఉంది. బట్ మూవీ చూసాక అంతా రివర్స్ అయిపోయింది. కానీ లోకి మామ మాత్రం ముందే హింట్ ఇచ్చాడు. ట్రైలర్ కట్ అనేది అస్సలు బాలేదు, ఏదో క్లమ్జీగా కన్ఫ్యూజన్ గా ఉంది. మూవీ కూడా అలానే ఉంది. తన ముందే హింట్ ఇచ్చాడు, అప్పుడే అర్థం చేసుకోవాలి. ఈ మూవీకి మెయిన్ మైనస్ వచ్చేసరికి హైప్. ఈ హైప్ వల్లే మూవీ బాగా దెబ్బతినేసింది. ప్రమోషనల్ మెటీరియల్స్ అలా ఉన్నాయి, ప్రెజెంటేషన్ ఏమో ఇలా ఉంది, అందుకే తేడా కొట్టేసింది. వార్ 2 విషయానికి వచ్చేసరికి నార్త్ పక్క స్పై యూనివర్స్ కి ఉండే హైప్ అనేది అది మనం చెప్పలేం. అది ఆ సైడ్ మనం ఎక్కువ మాట్లాడలేం. బట్ ఈసారి ఆ ఫ్రాంచైజ్ లో మన జూనియర్ ఎన్టీఆర్ అయితే ఉండడం వల్ల మన సైడ్ ఈ హైప్ అయితే మామూలుగా లేదు. ఎందుకంటే హిందీ సినిమాకి మనోడు వెళ్తున్నాడు, అందులోనూ హృతిక్ రోషన్ కి ఎదురుగా తను ఉండడం అనేది మామూలు విషయం కాదు. వాళ్ళిద్దరి మధ్య డాన్స్ బ్యాటిల్ వేరే ఉంది. ఇవన్నీ చూసి ఫ్యాన్స్ కి అయితే ఖచ్చితంగా హైప్ అనేది ఉంటుంది. బట్ మూవీకి సంబంధించి ట్రైలర్ కట్ అనేది సరిగ్గా లేకపోవడం, అండ్ విఎఫ్ఎక్స్ రొటీన్ గా సేమ్ స్పై యూనివర్స్ లో ఎలా ఉంటుందో అలానే ఉండడం, అండ్ ఎన్టీఆర్ ని నెగిటివ్ రోల్ లో అలా చూపించడం, ప్రెడిక్టబుల్ స్టోరీ, ఫ్లాట్ స్క్రీన్ ప్లే, వీటి వల్ల మూవీ అయితే తేడా కొట్టేసింది. అండ్ అదే టైంలో మన సౌత్ పక్క కూలీ రిలీజ్ అవడం వల్ల ఈ మూవీకి కలెక్షన్స్ విషయంలో కూడా ఎఫెక్ట్ అయింది. ఈ మూవీ టీజర్స్ అండ్ ప్రోమోస్ లో ఏం చూపించారు, ఏదో గోల్డ్ స్మగ్లింగ్ లేదో ఇంకేదో స్మగ్లింగ్ అని చెప్పేసి అనుకున్నారు. అండ్ అలానే టీజర్స్ ట్రైలర్స్ వచ్చిన తర్వాత కొంతమంది అయితే హైవే స్టఫ్ ని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ప్రోమోస్ లో రజనీకి ఇచ్చిన ఎలివేషన్ అయితే మామూలుగా లేదు. అయితే మూవీలో ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు, నీరసం వచ్చేసింది. ఏదో సింపుల్ గా ఏజ్డ్ కూలీ మ్యాష్ నడుపుతూ తన ఫ్రెండ్ చనిపోతే తన చావుకి రివెంజ్ డ్రామా లాగా దీన్ని తీసుకెళ్లారు. అయినా ఇదే ప్లాట్ పాయింట్ అని చెప్పేసి నాకు ఇక్కడ అర్థం కాల. అది హార్ట్ స్మగ్లింగ్ గురించా, లేదా సైమన్ ని దయాల్ని ఆపడమా, లేదా ప్రీతిని ఈ హార్ట్ స్మగ్లింగ్ నుండి కాపాడమా, అసలు మూవీ దేని మీద నడుస్తుందో ఫోకస్ లో ఉందో అస్సలు అర్థం కాలేదు. చాలా రకాల స్టోరీలు ప్లాట్ పాయింట్స్ రన్ అవుతూనే ఉన్నాయి, దేనికి ఒక ఎండింగ్ అనేది ఇవ్వలేదు. ఇంకా ఈ మూవీలో ప్లాట్ హోల్స్ అయితే మామూలుగా లేవు. వాటిలో కొన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. స్టార్టింగ్ లో తన ఫ్రెండ్ అయిన రాజశేఖర్ చనిపోతే దేవ అయితే తను చూడడానికి వస్తాడు కదా. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత తన బాడీని చూసి అక్కడ దండ వేస్తే, ఇక్కడ ప్రీతి ఏమో తన మీద కోపం చేసుకుంటుంది. ఆ దండ తీసి విసిరేస్తుంది. అసలు వాళ్ళ మధ్య ముందు ఏం జరిగింది, తను ఎందుకు దేవ మీద కోపంగా వాళ్ళకి ముందే పరిచయం ఉందా? దానికి మూవీ ఎండింగ్ వరకు సమాధానమే లేదు. ఇంకా ఆ మిషన్ ని ప్రీతి గాని దేవ గాని ఎలా ఆన్ చేయాలో ఫస్ట్ లో తెలియదు అంటారు. కానీ సడన్ గా ఫస్ట్ టైమే వాళ్ళు సింపుల్ గా ఆన్ చేయాలి. ఇంకా అలానే ఆ లేడీ విలన్ క్యారెక్టర్ ఉంటుంది కదా, తన కూడా అసలు సంబంధం లేకుండా ఆ మిషన్ ని అంత ఈజీగా ఆన్ చేస్తుంది. అది అర్థమే కాదు. ఇంకా మెయిన్ గా ఆ మిషన్ అనేది అంత సింపుల్ గా ఆన్ అయ్యేటప్పుడు సైమన్ వాళ్ళ మనుషులతోనే దాన్ని నేర్చుకుంటారా అని చెప్పేసి ఉంటే సింపుల్ గా అయిపోయేది కదా. మళ్ళీ దేవత గాని ప్రీతితో గాని వాళ్ళతో ఏం పని? నెక్స్ట్ ఏమో సత్యరాజ్ ని, అదే రాజశేఖర్ ని దయాలు ఎందుకు చంపుతాడు? దానికి రీజన్ ఏంటి? దేవ పాస్ట్ లో సైమన్ వాళ్ళ నాన్న చంపాక మళ్ళీ ఎందుకు తను ఇక్కడ చెన్నైకి వచ్చి మ్యాన్షన్ పెట్టడం? తను ఫ్రీ అయిపోయాడు కదా, తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. సైమన్ చిన్నప్పుడు వాళ్ళ నాన్నని దేవ చంపాడని చూస్తాడు, అలానే అమీర్ ఖాన్ కూడా చూస్తాడు. కాకపోతే ఇక్కడ సైమన్ కేమో తనేమో గుర్తు కూడా రాడు. ఇంకో పక్క క్లైమాక్స్ లో ఏమో అమీర్ ఖాన్ అయితే ది గ్రేట్ కూలీ లీడర్ అని చెప్పేసి తను పిలుస్తాడు. అంటే ఇక్కడ సైమన్ ఎందుకు గుర్తు పెట్టుకోలేకపోతాడు? ఇంకా దయాలకి 200 నుంచి 300 కోట్ల ఆస్తి అనేది ఉందని చెప్పేసి చెప్తారు. అంత ఆస్తున్నప్పుడు తను ఎందుకు అంత రిస్క్ చేసి ఈ పోర్ట్ లో ఈ బిజినెస్ చేయడం? ఇలా మాట్లాడుకుంటూ పోతే మూవీ మొత్తం ప్లాట్ హోల్స్ తోనే నిండిపోయింది. మొత్తం కన్ఫ్యూజన్ ఉంది. అసలు లోకేష్ కనకరాజ్ అయినా ఈ మూవీని తీసిందా అని చెప్పేసి ఒక పాయింట్ లో అనిపించింది. కేవలం బీజిఎం, ఎలివేషన్స్, ఆ సినిమాటోగ్రఫీ ఇవి తప్ప ఇంకా లోకేష్ కనకరాజ్ యొక్క మార్క్ అనేది ఎక్కడా కనిపించలేదు. ఇంకో పక్క ఉపేంద్ర గానీ, నాగార్జున క్యారెక్టర్ గానీ, అమీర్ ఖాన్ క్యారెక్టర్ గానీ
కానీ ఎందుకు ఉన్నాయో, ఎందుకు వస్తాయో, ఎందుకు వెళ్తాయో కూడా అర్థం కాదు. అసలు ఆ క్యారెక్టర్స్ కి వాళ్ళ అవసరం కూడా లేదు. ఏదో జైలర్ లాగా రజనీ చూపించి ఆ ఎలివేషన్ ఇస్తే సరిపోతుందని చెప్పేసి అనుకున్నట్టు తీశారు. అదే తెలియట్లే. ఇలా మూవీ మొత్తం గందరగోళంగా ఏ పాయింట్ మీద స్టోరీ ఉందో కూడా ఇప్పటికీ అర్థమే కాలేదు. అండ్ అలానే స్క్రీన్ ప్లే అయితే దేని నుండి మొదలయ్యి దేనికి ఎండ్ అవుతుందో అసలు అర్థం కాదు. ఇలా స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ ప్రెజెంటేషన్ అయితే తేడా కొట్టేసింది. అందుకే ఈ మూవీ అందరికి ఎక్కలేదు, మిక్స్డ్ టాక్ తో ఉంది. ఇంకా ఈ మూవీ విషయానికి వచ్చేసరికి ఇది సేమ్ రొటీన్ స్పై యూనివర్స్ టెంప్లెట్ లోనే ఉంది. కొత్తగా చూడడానికి ఏమీ దొరకలేదు. స్క్రీన్ ప్లే లో గానీ, స్టోరీ విషయంలో గానీ కొత్తగా ఏం దొరకలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బాగానే అనిపిస్తుంది. అది కూడా పెద్ద ఆశ్చర్యపోయే విషయం కాదు, ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటుంది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అయితే హై ఇచ్చినట్టే ఉంటాయి, కానీ అప్పటికప్పుడు డల్ చేస్తాయి. విఎఫ్ఎక్స్ అయితే చాలా దగ్గర తేడా కొట్టింది. స్టోరీ ప్రెడిక్టబుల్ గా ఉంది. కేవలం హృతిక్ అండ్ ఎన్టీఆర్ యొక్క హీరో పవర్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల మూవీ అయితే లాక్కొని వచ్చేసారు. నా వరకు వచ్చేసరికి నేను ఫస్ట్ నుండి కూలీ పైన అయితే ఎక్స్పెక్టేషన్స్ అనేవి హైలో పెట్టుకున్నా. ట్రైలర్ మాత్రం అంతంతే అనిపించింది. మూవీ బాగుంటదిలే అని చెప్పేసి అనుకున్నా, కానీ మూవీ చూసాక అన్నట్లు అయింది. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఇంకో పక్క జనాలు వార్డు కూడా బాలేదని చెప్పేసి అందరూ అనడం వల్ల ఏంద్రా అబ్బా అనుకున్నా. ఏదో చేద్దాం. అందులోనూ వార్ 1 అయితే నాకు పర్లేదు అనిపించింది, అందుకని చూద్దామని చెప్పేసి వెళ్ళా. బట్ అందరూ చెప్పినట్లు మరీ అంత దారుణంగా అయితే లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కూలీ కన్నా కూడా నాకు పార్ట్ 2 బాగా నచ్చింది. ఎందుకంటే రొటీన్ స్టోరీ అండ్ విఎఫ్ఎక్స్ తేడా కొట్టినా సరే హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ మూవీని అయితే లాగేయచ్చు. అండ్ మెయిన్ గా మన తెలుగు సినిమాలకి ఏ మాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ ని ప్రెజెంట్ చేశారు. అందులోనూ తన ఇంట్రడక్షన్ షాట్, తను వచ్చేటప్పుడు ఆ బీజిఎం అండ్ ఎలివేషన్స్ అయితే పీక్స్ ఉంది. దానికోసమైనా మూవీని అయితే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక హిందీ మూవీలో మా హీరోకి ఈ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తారని చెప్పేసి అస్సలు అనుకోలే. అండ్ అలానే లో ఎక్స్పెక్టేషన్ ఉండడం వల్ల మూవీ నాకు బాగానే అనిపించింది. సింపుల్ స్క్రీన్ ప్లే అండ్ ప్రెడిక్టబుల్ స్టోరీ అయినప్పటికీ కూలీ ఎఫెక్ట్ అండ్ వార్ 2 కి వచ్చిన మిక్స్డ్ టాక్ వల్ల, హైప్ అనేది లేకపోవడం వల్ల, కూలీ చేసిన కూనీ వల్ల వార్ 2 అయితే కొద్దిగా బెటర్ గానే అనిపించింది. అందుకే చూడగానే సర్ప్రైజ్ అయ్యా. ఇంకో పక్క కలెక్షన్ వైజ్ చూస్తే కూలీ అయితే వార్ కన్నా కూడా ఎక్కువగానే ఉంది. బట్ ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రం వార్ 2 నాకైతే నచ్చింది. అండ్ అలానే వచ్చిన మిక్స్డ్ టాక్స్ వల్ల రెండు మూవీస్ అయితే ఇబ్బందులు పడుతున్నాయి. అండ్ ఈ టాక్ వల్ల అండ్ హిందీలో వార్ 2 యొక్క కాంపిటీషన్ వల్ల ఇంకా కూలీకి అండ్ తమిళ ఇండస్ట్రీకి ఈ 1000 crore యొక్క డ్రీమ్ అనేది డ్రీమ్ గానే ఉండిపోయింది. ఇంకో పక్క హిందీలో తప్ప వార్ 2 కి మిగిలిన దగ్గరలా కలెక్షన్స్ కష్టంగానే ఉన్నాయి. ఈవెన్ మన తెలుగు స్టేట్స్ లో కూడా ఎన్టీఆర్ ఉన్నా సరే ఈ మిక్స్డ్ టాక్ వల్ల చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. వాళ్ళు బ్రేక్ ఈవెన్ కూడా కష్టపడుతున్నారు. సో మొత్తానికి మూవీస్ ఎందుకు ఇలా తేడా కొట్టాయని చెప్పేసి మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నా. అండ్ అలానే నాకైతే వార్ 2 నచ్చింది. మీకు ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ నచ్చిందో నాకైతే కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలానే ఇంకే పాయింట్స్ లో ఈ మూవీ మీకు నచ్చలేదో కామెంట్స్ లో చెప్పండి, అక్కడ మాట్లాడదాం. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై.